మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. గురువారం మార్చి 6, 2025. ఒక సజీవమైన అనుభవం. ఈనాటి ధ్యానాంశం ఒక సజీవమైన అనుభవం. ఈనాటి వాక్య భాగంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు చదవండి. నేటి ముఖ్య వచనం: దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. డేవిడ్ థోరీ వ్రాసిన వాల్డేన్ అనే పుస్తకాన్ని నాకు చిన్న కుమారుడు హెన్రీ నాకు పంపాడు. నేను దాన్ని నిదానంగా చదివాను. అందుకు చాలా పెద్ద ప్రయత్నం చేయాల్సి వచ్చింది. తర్వాత గత మే నెలలో నేను నా కుమారుని వద్దకు వెళ్ళినప్పుడు మేము హెన్రీ డేవిడ్ తన పుస్తకంలో రాసిన వాల్డేన్ సరస్సును, దాని పరిసరాలను దర్శించాము. అక్కడ ఉన్న వృక్షాల మధ్యలో తిరిగాము. నిజానికి నా కుమారుడు నన్ను వీల్చైర్లో త్రోసుకుంటూ ఆ ప్రదేశమంతా త్రిప్పాడు. అక్కడ నేను హెన్రీ డేవిడ్ యొక్క క్యాబిన్లో కూర్చొని ఆ మహావృక్ష సంపద మధ్యలో ప్రకృతిని స్వయంగా వీక్షించి ఆస్వాదించాను. నేను మా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాల్డేన్ పుస్తకాన్ని తీసుకొని మరలా చదవడం ప్రారంభించగా ఆ పుస్తకంలో వ్రాయబడిన ప్రదేశంలో మేము సంచరించాము గనుక ఆ పుస్తకం నాకు సజీవముగా సాక్షాత్కారమైంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు నా జీవితంలో జరిగిన ఇంచుమించు అలాంటి అనుభవాన్ని నాకు గుర్తు చేశాడు. మొదట్లో నేను అలవాటు చొప్పున బైబిల్ తీసుకొని చదవడానికి ప్రయత్నించినప్పుడు అది నాకు పరాయిదిగా, ప్రయోజనం లేనిదిగా మరియు అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించేది. తర్వాత ఒకరోజు నేను యేసు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన్ని నా హృదయంలోకి రమ్మని ఆహ్వానించాను. అప్పటి నుండి బైబిల్ చదువుతున్నప్పుడు అది నాకు సజీవంగా ఉంటున్నది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ వాక్యం నాకు జీవాహారమైంది. వాక్యాన్ని గూర్చిన ఈ సజీవ అనుభవం వాక్యమయ్యున్న యేసు ప్రభువును వ్యక్తిగతంగా ఎరిగి ఆయన్ని అంగీకరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నేటి ధ్యానం: దేవుని వాక్యంలోని మాటలను ఆచరణలో పెట్టినప్పుడే అవి సజీవమవుతాయి. ప్రార్థన. ప్రియమైన దయగల దేవా, నీవిచ్చిన వాక్యమనే బహుమానంకై కృతజ్ఞతలు. మేము నీ పరిశుద్ధ వాక్యాన్ని చదువుతూ నీతో మా సంబంధంలో ఎదుగునట్లు మాకు సహాయం చేయము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: మొదటిసారిగా బైబిల్ చదువుతున్న ఒక వ్యక్తి. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు మార్గరెట్ కే ఫోర్డ్, వాషింగ్టన్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.